హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంటి ముందర వేసిన ముగ్గు అండి, తులసమ్మ దగ్గర వేసిన ముగ్గు చూపిస్తున్నాను చూడండి. ఈరోజు అన్నం పప్పు చేస్తున్నానండి. నా స్టైల్లో పప్పు ఎలా చేసేదో చూడండి. కందిపప్పు రైస్ కుక్కర్తో 1 కప్పు వేసుకున్నానండి. పప్పు బాగా కడుక్కున్నాను. కడిగేసి బ్యాళ్ళు వచ్చేసి కుక్కర్లో వేసేస్తున్నాను. మా రాయలసీమ స్టైల్లో చేసే పప్పు అండి. ఓకే, అన్నీ కడుక్కొని వేసేసాను బ్యాళ్ళు. మళ్ళీ నీళ్ళు తీసుకొని కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. ఒక 6 వెల్లుల్లి వేసాను. కొంచెం చింతపండు కడిగి వేస్తున్నాను. ఒక ఎర్రగడ్డ కోస్తున్నానండి. ఎర్రగడ్డ వేసుకుంటే పప్పు కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందుకు ఒక ఎర్రగడ్డ వేసుకోండి. ఒక 5 టమోటాలు కోసుకున్నాను. 5 టమోటాలు కట్ చేసి వేసేయాలండి. ఓకే, తొడిమలు తీసేయాలండి. టమోటాలకు తొడిమలు. ఇటు సైడ్ అన్నం కడిగి పెట్టానండి పొయ్యి మీద. అలాగే అన్నానికి స్టవ్ వెలిగిస్తున్నాను. టమోటాలు కుక్కర్లోకి వేసేసాను. పచ్చిమిర్చి కడిగేసి కుక్కర్లోకి వేసి పెట్టేస్తానండి. ఒక చెంబుతో నీళ్ళు పోసాను. ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసానండి. మా ఇంటి దగ్గర ఉన్న తోటకూర కొంచెం పీక్కొచ్చి పప్పులోకి వేస్తున్నానండి. అంత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేస్తున్నాను. సో ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవడమే. చూడండి, మూత పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అన్నం కొంచెం దగ్గరగా ఉడకడానికి రెడీగా ఉంది. సింకులో సామాన్లు ఉన్నాయండి, కొన్ని క్లీనింగ్ చేసుకునేవి ఉన్నాయి. అవి ఒక సైడ్ పెట్టేస్తాను. ఇంకొక సైడ్ సామాన్లు కడిగేస్తున్నాను. అలాగే అన్నం ఉడుకుతుంది. ఉంచుదామనేసి వచ్చేసాను. మెతుకు పట్టుకొని చూసి కొంచెం మధ్య మెతుకులో చూసుకుంటే ఉడికిద్దనేసి వంచేస్తున్నాను. రైసు వంపేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తానండి. ఒక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. రైస్ అయిపోతుంది. పప్పుకు పెట్టేస్తానండి ఒక పక్క. మళ్ళీ ఇంకొకసారి అన్నం కుదేసి పక్క పెట్టేస్తే సరిపోతుంది. విజిల్ కోసం వెయిట్ చేస్తున్నానండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ అండి. ఇలాంటి చిన్న చిన్న బ్లాగ్స్ పెడుతూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ విజిల్ వచ్చిందండి. అలా సెకండ్ విజిల్ వచ్చింది చూడండి. అలాగే మిగతా క్లిప్పింగ్ మిస్ అయిందండి. కుక్కర్లో ఉన్న వేడంతా తీసేసి పప్పు మెదుపుకున్నామనేసి తీసుకున్నాను. కొంచెం మెసరు వంచేసి పెట్టేస్తున్నానండి. ఎందుకంటే పప్పు రసం మా చిన్నోనికి చాలా ఇష్టం అండి. ఉప్పు వేసుకొని కొంచెం తిరువాత వేసేసుకొని తింటే మనం కూడా పప్పు ప్లస్ ఈ రసం కొంచెం బాగుంటుందండి తినడానికి కాను. ఉప్పు వేసుకొని 1.5 స్పూన్ వేసుకున్నానండి. అంత పప్పుకి 1.5 స్పూన్ వేసుకున్నాను ఉప్పు. సో సరిపోతుంది. చిన్న స్పూనే లేండి, మళ్ళీ పెద్ద స్పూన్ ఏం కాదు. తిరువాతకు పెట్టేసుకుంటున్నానండి. చిన్న బౌల్ పెట్టేసి ఒక 2-3 టేబుల్ ఆయిల్ నూనె వేసుకున్నాను. ఆల్రెడీ ఎల్లిపాయలు ఎర్రగడ్డ పప్పులోకి వేసేసాను కాబట్టి జస్ట్ పప్పు దినుసులు మాత్రమే వేస్తున్నానండి. జీలకర్ర ఆవాలు వేసేసాను. ఓకే, ఎండమిర్చి అలాగే కరివేపాకు వేసేసి కొంచెం మగ్గబెట్టేసి పప్పులోకి వేసేసుకోవడమే అండి. ఎర్రగనిచ్చి పప్పులోకి వేసేసుకోవడమే. కుక్కర్లో పప్పుకు మూత పెట్టేసి తర్వాత వేసి మూత పెట్టేసేయాలి. ఎందుకంటే స్మెల్ పప్పుకు బాగా పడుతుందండి. మా పల్లెల్లో కొంచెం ఇలాగే చేసుకుంటారు కదా, ఆ వాసన పప్పుకు బాగా పడుతుంది అని పప్పు రసం 2 గంటలు వేసుకున్నానండి పప్పులోకి. ఉత్త పప్పేనా, నంచుకోవడానికి ఏమీ లేవని అంటుంటే మా ఆయన అందుకు వడియాలు వేయించానండి.
మేము ఎండాకాలం ఖచ్చితంగా చేసుకుంటామండి ఇంట్లోనే వడియాలు. ఆయిల్ వేసి వేయించుతున్నాను. ఫస్ట్ వడియాలు వచ్చేసి పక్కకు పెట్టేస్తామండి. ఏదైనా ఫస్ట్ కొంచెం పక్కకు పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వడియాలు వేపుకుంటున్నాను. ఒక 3 బ్యాచులు వేసేసుకుంటే సరిపోతుందండి మాకు. మా వాడికి చాలా ఇష్టం. మా ఆయనకనంగా మా బాబు కనంగా చాలా ఇష్టం అండి పప్పులోకి ఇట్లా వడియాలు తినడము, ఆవకాయ నంచుకోవడం. ఎలాగో ఆవకాయ ఉంటుంది కాబట్టి సో వడియాలు ఆవకాయతో అడ్జస్ట్ చేసేస్తారు. ఓకే, చూడండి అన్నం కూడా కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను. మా సైడ్ ఇలా పెడతామండి. మా ఆయన మా బాబు తింటున్నారు చూడండి. తను అల్లరండి, అన్నం తినడు సరిగ్గా. ఇలా ఏదో ఒకటి దగ్గరుంటే మరిపించి మరీ తినిపియాలి. బాబు అల్లరి మొండి. చూడండి ఎంత మొండి చేస్తున్నాడో. ఎలా ఉందంటే సూపర్ ఉంది అంటున్నాడు చూడు. వాళ్ళ నాన్నగాని అడుగుతున్నాడండి ఎలా ఉంది అని. బాయ్ ఫ్రెండ్స్.